Hi, hello everyone, welcome to my channel. I'm HRK. So from today onwards, we are going to see some questions based on sentence improvement. So let's see what is the first question here. So ఇక్కడ ఏమి ఇచ్చారు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. I am tired as I am working since 6 o'clock in the morning. కదా సో ఏముంది ఇక్కడ సిన్స్ ఉంది. సో ఏ టెన్స్ ఫామ్ అవ్వాలి చెప్పండి. ఎస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫామ్ అవ్వాలి కదా. సో మరి ఇక్కడ ఏముంది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఫామ్ ఉంది. ఎందుకు యామ్ అనేది ప్రెజెంట్, వర్కింగ్ అనేది కంటిన్యూస్ కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ ఉంది. సో కాబట్టి మనం ఏం చూడాలి ఆప్షన్స్లో, ఎక్కడైతే మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటుందో అదే మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో చూద్దామా. సో చూడండి ఫస్ట్ ఆప్షన్లో ఏముంది, ఐ వాజ్ వర్కింగ్. సో వాజ్ అంటే ఏంటి, పాస్ట్, వర్కింగ్ అంటే కంటిన్యూస్. సో ఏమన్నట్టు పాస్ట్ కంటిన్యూస్ ఉన్నట్టు. సో ఇది మనకి కాదు. సో నెక్స్ట్ చూడండి, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్. సో హ్యాడ్ బీన్ వర్కింగ్. సో ఇది ఏ టెన్స్ చెప్పండి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. బట్ మనకి ఏం కావాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కావాలి. ఎందుకు ప్రెజెంట్లో ఉంది కాబట్టి. సో ఇక్కడ ఏం రావాలి అప్పుడు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రావాలి. సో కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఇది మనకి కాదు. సో నెక్స్ట్ చూడండి, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్. సో ఇక్కడ ఏముంది, హ్యావ్ అంటే ప్రెజెంట్, బీన్ పర్ఫెక్ట్, వర్కింగ్ అంటే కంటిన్యూస్. సో మన ఆన్సర్ ఏమవుతుంది, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ 6 o'clock in the morning. ఓకేనా. సో ఎక్కడుంది మనకి ఆన్సరు, present perfect continuous tense. Option C is the correct answer. So next చూడండి, when it was dark they decided to put at an inn. సో ఏమంటున్నారు ఇక్కడ ఆప్షన్స్లో, పుట్ ఆఫ్ విత్, పుట్ అప్ ఎట్, పుట్ అవుట్ ఇన్. చూద్దామా. చూడండి పుట్ ఆఫ్ అంటే ఏంటి మీనింగ్, పోస్ట్ పోన్ అని. ఓకేనా. పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్. సో పుట్ అప్ అంటే సెటప్ అంటే సెట్ చేయడం, దాన్ని మనం ఏమంటాం, పుటప్ చేయడం అంటాం. ఓకేనా. సెట్ చేయడం, రెడీ చేయడం, ఇలాంటివన్నీ మనకి పుటప్ అని వస్తుంది. నెక్స్ట్ పుట్ అవుట్ అంటే ఏంటి, ఎక్స్టెన్విష్ అంటే మనకి ఫైర్స్ వస్తాయి కదా, ఫైర్స్ వచ్చినప్పుడు మనం వాటిని ఆర్పేయడానికి వాడే వర్డ్ ఏంటి, ఎక్స్టెన్విష్ కదా. సో చల్లార్చడాన్ని మనం ఏమంటాం, పుట్ అవుట్ అంటాం. సో ఆ సిచ్యువేషన్స్లో మనం పుట్ అవుట్ యూజ్ చేయొచ్చు. సో అసలు మనకి సెంటెన్స్ ఏం చెప్తుంది చూడండి, వెన్ ఇట్ వాజ్ డార్క్ దే డిసైడెడ్ టు పుట్ ఎట్ యాన్ ఇన్. సో ఏమంటుంది సెంటెన్సు, సో రాత్రి అవుతుంది కదా, సో మనం ఒక ఇన్ని రెడీ చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి అంటుంది. సో ఇన్ అంటే ఏంటి ఇక్కడ మీనింగ్, ఏ ప్లేస్ విచ్ ప్రొవైడ్స్ ఫుడ్ అండ్ అకామిడేషన్. సో ఏ ప్లేస్ అయితే మనకి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇస్తుందో ఆ ప్లేస్ని మనం ఇన్ అని పిలుస్తాం. సో తెలుగులో చెప్పాలంటే సత్రం అని పిలుస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా టూర్స్కి వెళ్ళినప్పుడు హోటల్స్, రూమ్స్ ఉంటాయి కదా, సో అవి ఫుడ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాయి కదా, సో వాటిని మనం ఇన్ అని పిలవచ్చు. సో మనం ఎక్కడైతే టూర్స్కి వెళ్ళి సర్టెన్ ప్లేసెస్లో స్టే చేస్తామో ఫుడ్ అండ్ అకామిడేషన్ కోసం, సో ఆ ప్లేసెస్ని మనం ఏమనొచ్చు, ఇన్ అనొచ్చు. సో వాళ్ళు ఏమంటున్నారు, సో రాత్రి అయింది, సో మేము ఒక ఇన్ని సెట్ చేసుకున్నాము అని అంటుంది సెంటెన్స్ కదా. సో కాబట్టి ఏం జరిగింది ఇక్కడ, సెట్ చేసుకోవడం జరిగింది, రెడీ చేసుకున్నారు అన్న మీనింగ్ రావాలి. సెట్ చేసుకున్నాము ఒక హోటల్నో, రూమ్నో, సో ఒక ప్లేస్ని మేము సెట్ చేసుకున్నాము, సో రాత్రిపూట అని. సో అప్పుడు మీనింగ్ ఏమొస్తుంది చెప్పండి, ఎస్ ఆప్షన్ బి వస్తుంది. ఓకేనా. సో పుట్ ఆఫ్, పుట్ అప్, పుట్ అవుట్ ఇవన్నీ ఏంటి, ఫ్రేజల్ వెర్బ్స్. పుట్ ఆఫ్ అంటే ఏంటి, పోస్ట్ పోన్. పుట్ అప్ అంటే ఏంటి, సెటప్ చేయడం. పుట్ అవుట్ అంటే ఏంటి, ఎక్స్టెన్విష్ అంటే ఆర్పేయడం, చల్లార్చడం అని అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, వి షుడ్ బీ బౌండ్ బై ఎ కోడ్ ఆఫ్ కండక్ట్, ఈజింట్ ఇట్. సో ఆప్షన్స్ చూద్దామా, ఏమున్నాయి ఇక్కడ ఆప్షన్స్, షుడెంట్ వి, ఈజ్ ఇట్, ఆరెంట్ వి. సో క్వశ్చన్ ట్యాగ్ మీద మనకి ఇక్కడ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ జరగాలి. ఓకేనా. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నామా క్వశ్చన్ ట్యాగ్ మీద క్లాసెస్. ఎస్. సో మీరు ఆల్రెడీ అది చూస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈజీగా చెప్పగలరు. సో ఇప్పుడు దాకా మీరు చూడకపోతే సో వాటి యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి ముందు ఆ క్లాసెస్ వినండి. ఎందుకంటే క్వశ్చన్ ట్యాగ్స్ మనకి ఎప్పుడు ఎక్కడ వస్తాయి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో వస్తూ ఉంటాయి. ఓకేనా. సో క్వశ్చన్ ట్యాగ్స్ కదా, అది వేరే టాపిక్ కదా, అవసరం లేదు అనుకోవడానికి లేదు. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో రావచ్చు, మనకి స్పాటింగ్ ఎర్రర్స్లో రావచ్చు. ఓకేనా. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో రావచ్చు, సో ఎక్కడైనా రావచ్చు. సో క్వశ్చన్ ట్యాగ్స్ కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా. సో చూడండి మరి ఇక్కడ ఏమి ఇచ్చారు, షుడెంట్ వి, ఈజ్ ఇట్, ఆరెంట్ వి. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ, ఏముంది, మోడల్ వెర్బ్ షుడ్ ఉంది కదా. సో మోడల్ వెర్బ్ షుడ్ ఉంటే మనం ఏం చేయొచ్చు, షుడెంట్ వి రాసేయచ్చు. ఎందుకు, ఎప్పుడైనా సరే మనకి సెంటెన్స్లో ఆక్సిలరీ వెబ్స్ ఉన్నా, మోడల్ వెబ్స్ ఉన్నా డైరెక్ట్గా అవే వచ్చేస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఆక్సిలరీ వెబ్స్ కానీ, మోడల్ వెబ్స్ కానీ ఎలాంటి హెల్పింగ్ వెబ్స్ లేకపోతే అప్పుడు మనం మెయిన్ వెర్బ్ మీద బేస్ అయ్యి క్వశ్చన్ ట్యాగ్ అనేది రాస్తాము కదా. సో ఇక్కడ ఏముంది, షుడ్. సో కాబట్టి డైరెక్ట్గా షుడ్ రాసేయచ్చు. బట్ ఇక్కడ ఏముంది, సెంటెన్స్ ఎలా ఉంది, పాజిటివ్లో ఉంది కాబట్టి మనకి క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది, నెగటివ్ అవుతుంది. సో కాబట్టి షుడెంట్ వి. ఓకేనా. సో ఆప్షన్ ఏమవుతుంది, ఏ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, a highly improved variety of seeds is available to the farmer these days. సో ఆప్షన్స్ ఏమైనా చూడండి, ఆర్, విల్ బీ, హ్యాస్ బీన్. ఓకేనా. సో మరి ఇక్కడ ఏం రావాలి చూడండి,
ఇక్కడ ఏముంది ఈజ్ ఉంది, మరి ఈజే ఉండాలా లేకపోతే ఆర్ విల్ బీ హ్యాస్ బీన్ రావాలా చూద్దాం. సో ఇక్కడ ఏముంది సెంటెన్స్ చూడండి, ఏ హైలీ ఇంప్రూవ్డ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ ఈజ్ అవైలబుల్. సో ఇక్కడ మనకి మెయిన్ సబ్జెక్ట్ ఏంటి, వెరైటీ అనేది మెయిన్ సబ్జెక్ట్, ఆఫ్ సీడ్స్ అనేది మొత్తం క్వాలిఫైయర్ కదా. సో మన మెయిన్ సబ్జెక్ట్ ఏంటి హైలీ, సో మన మెయిన్ సబ్జెక్ట్ ఏంటి ఏ హైలీ ఇంప్రూవ్డ్ వెరైటీ. సో కాబట్టి సింగులర్ కాబట్టి ఈజ్ రావాలి, సో కాబట్టి ఈజే వచ్చింది, ఆర్ రాదు కదా, సో ఇది కూడా కాదు. సో నెక్స్ట్ చూడండి విల్ బి అంటున్నారు, వీళ్ళు ఏమన్నారు ఇక్కడ దీస్ డేస్ అంటే ఈ రోజుల్లో, అంటే ఏం రావాలి ప్రెజెంట్ రావాలి, విల్ బి అంటే ఏంటి ఫ్యూచర్. సో కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. ఏ హైలీ ఇంప్రూవ్డ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ విల్ బీ అవైలబుల్ టు ద ఫార్మర్ దీస్ డేస్ అంటామా అనం, ఎందుకంటే ఈ రోజుల్లో అంటే ప్రెజెంట్ జరిగేది అనమాట. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ చూడండి హ్యాస్ బీన్ కూడా రాదు, ఎందుకంటే ఇదే టెన్స్ హ్యాస్ బీన్ అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కదా. సో అసలు రానే రాదు. మనం ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఏదైనా సిచ్యువేషన్ ఒక టైంలో స్టార్ట్ అయ్యి ఒక టైంలో ఎండ్ అయిపోయింది, జస్ట్ నౌ అన్నప్పుడు, అంటే ఇప్పుడే కంప్లీట్ అయింది అన్నప్పుడు మనం హ్యాస్ బీన్ యూజ్ చేస్తాం కదా. సో కాబట్టి మనకి ఇది కూడా లేదు, ఇది కూడా రాదు, ఓకేనా. సో ఇక్కడ ఏముంది దీస్ డేస్ అంటే ఈ రోజుల్లో ప్రెజెంట్ జరిగేది, అంటే ఇంకా మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒక జనరల్ సెంటెన్స్ని మనం ఎలా చెప్పొచ్చు, సింపుల్ ప్రెజెంట్లో చెప్పేయచ్చు. కాబట్టి ఇక్కడ ఈజ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటాం, అంతేగాని సన్ రోజ్ అని అన్నాం కదా. సో పాస్ట్ కాదు కదా అది, సో రోజు జరిగే పనే. సో కాబట్టి మనం ఏం చేస్తాము, జనరల్గా చెప్పేస్తూ ఉంటాం సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, వాటర్ బాయిల్స్ ఎట్ 100°C. సో బాయిల్స్ రైజెస్, సో ఇవన్నీ ఏంటి సింపుల్ ప్రెజెంట్. సో కాబట్టి జనరల్ సెంటెన్సెస్ మనం ఎలా చెప్తాము, సింపుల్ ప్రెజెంట్లో చెప్పేస్తూ ఉంటాము. సో కాబట్టి ఈజ్ అని రాస్తే సరిపోతుంది, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది డి. సో ఎనీ ఇంప్రూవ్మెంట్ లేదు, ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. సో యాజ్ టీజ్ సెంటెన్స్ అనేది కరెక్ట్గా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద బాయ్ టోల్డ్ హిస్ టీచర్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్యాసేజ్. సో ఏమనుంది ఇక్కడ సెంటెన్స్, ద బాయ్ టోల్డ్ హిస్ టీచర్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్యాసేజ్. మరి ఆప్షన్స్ చూద్దామా, ఆస్క్డ్ హిస్ టీచర్, సెడ్ టు హిస్ టీచర్, ఇన్వైటెడ్ హిస్ టీచర్. సో బాయ్ ఏం చేస్తాడు, టీచర్ని అడగాలి కదా, ప్యాసేజ్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడగాలి టీచర్ని. బట్ ఇక్కడ ఏముంది టోల్డ్ అంటే ఏంటి చెప్పడం, టీచర్కి బాయ్ చెప్తాడా ప్యాసేజ్ని, కాదు కదా. సో కాబట్టి ఏముంది ఉండాలి అక్కడ, అడగడం అని ఉండాలి. సో కాబట్టి ఏమొస్తుంది ఆస్క్డ్ వస్తుంది, ద బాయ్ ఆస్క్డ్ హిస్ టీచర్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్యాసేజ్. సో ఆప్షన్ ఏమవుతుంది మనకి ఏ అవుతుంది, ఓకేనా. సో చూద్దాం నెక్స్ట్ ఆప్షన్స్ కూడా ఏం చెప్తున్నాయి అని. సో ఇక్కడ ఏముంది సెడ్ టు అన్న కూడా టోల్డ్ అన్న కూడా మనకి సేమ్ మీనింగ్ వస్తుంది, ఓకేనా, చెప్పడం అని. సో సెడ్ టు కూడా మనకి రాదు. నెక్స్ట్ ఇన్వైటెడ్, టీచర్ని ఇన్వైట్ చేస్తారా, నో. సో మనకి మీనింగ్ కరెక్ట్గా ఎలా సెట్ అవుతుంది, ఏ ఆప్షన్తో, ద బాయ్ ఆస్క్డ్ హిస్ టీచర్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్యాసేజ్, ఓకేనా. ఆస్క్డ్ అంటే అడుగుతున్నాడు, అడిగాడు అని కదా. సో కాబట్టి ఆస్క్డ్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ సెంటెన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ స్ట్రక్ మీ మోస్ట్ వాజ్ దేర్ కైండ్నెస్. సో ఏమంటున్నారు సెంటెన్స్లో, వాట్ స్ట్రక్ మీ మోస్ట్ వాజ్ దేర్ కైండ్నెస్. సో చూద్దాం ఏ ఆప్షన్ ఫిట్ అవుతుందో, అసలు ఇంప్రూవ్మెంట్ అనేది ఉందా లేదా అని. సో చూడండి ఇక్కడ ఏముంది, వాట్ స్ట్రోక్ వన్ మోస్ట్, వాట్ స్ట్రక్ వన్ మోర్, వాట్ స్ట్రోక్ వన్ మోర్. సో ఇక్కడ ఏమంటున్నారు సెంటెన్స్, వాట్ స్ట్రక్ మీ మోస్ట్ వాజ్ దేర్ కైండ్నెస్. మీనింగ్ ఏంటి అంటే, సో నేను వాళ్ళ యొక్క కైండ్నెస్కి స్ట్రక్ అయ్యాను అంటే నేను ఇంప్రెస్ అయ్యాను అని కదా మీనింగ్ ఇక్కడ. సో కాబట్టి ఏమొస్తుంది, స్ట్రక్ అంటే మీనింగ్ ఇంప్రెస్ అనమాట. సో స్ట్రక్ అంటే ఏంటి, ఇంప్రెస్ అవ్వడం, నాకు నచ్చింది బాగా అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ స్ట్రక్ బై హర్ బ్యూటీ, సో నేను ఆమె అందానికి స్ట్రక్ అయ్యాను అని. సో ఇక్కడ ఏముంది, స్ట్రక్ అంటే మీనింగ్ ఏంటి, ఇంప్రెస్ అవ్వడం కదా. సో స్ట్రక్ అంటే ఏంటి, ఇంప్రెస్. సో ఫస్ట్ ఆప్షన్లో ఏముంది చూడండి, వాట్ స్ట్రోక్ వన్ మోస్ట్. స్ట్రోక్ అంటే ఏంటి, హిట్టింగ్ సమ్ వన్. సో మనకి ఎవరికైనా హిట్ చేసినప్పుడు లేదా స్ట్రైక్ చేసినప్పుడు సమ్ వన్ ఆర్ సంథింగ్, సో వాటినప్పుడు మనం స్ట్రోక్ అని పిలుస్తాం కదా, ఏదైనా దెబ్బతీయడాన్ని. సో వాటిని మనం స్ట్రోక్గా పిలుస్తాం. సో కాబట్టి మనకి ఇదైతే రాదు, ఎందుకు, మనకి ఇక్కడ కైండ్నెస్ అనేది అంటే పాజిటివ్ సెన్స్లో ఉంది సెంటెన్స్. స్ట్రోక్ అనేది ఏంటి, మనకి నెగిటివ్ సెన్స్లో వాడతాము. సో కాబట్టి మనకి స్ట్రోక్ అయితే రాదు. సో నెక్స్ట్ చూడండి, వాట్ స్ట్రక్ వన్ మోర్. సో స్ట్రక్ అంటే మీనింగ్ సరిపోతుంది, బట్ ఇక్కడ ఏముంది మోర్. మరి మోరా మోస్ట్ రావాలా, మోస్టే రావాలి. ఎందుకు అంటే మోర్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఏదైనా కంపారిటివ్స్ వచ్చినప్పుడు, అంటే కంపారిజన్ చేసేటప్పుడు, కంపారిటివ్ డిగ్రీ అప్పుడు మనం మోర్ యూజ్ చేస్తాం కదా. సో బిట్వీన్ ద టూ కంపారిజన్స్, అంటే బిట్వీన్ ద టూ ఏదైనా రెండింటి మధ్య కానీ అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు, సో వాటి మధ్య ఒక కంపారిజన్ చేసినప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము, మోర్ యూజ్ చేస్తాం. బట్ మనం ఎప్పుడైనా మన పర్సనల్గా మనం ఏదైనా చెప్పుకునేటప్పుడు మోస్టే యూజ్ చేస్తాం కదా. సో కాబట్టి మోస్టే వస్తుంది. సో ఇండివిజువల్గా మనం ఎప్పుడు ఎలా యూజ్ చేస్తాం, మోస్ట్ యూజ్ చేస్తాము. సో కాబట్టి సెంటెన్స్లో ఐ లైక్ ద మోస్ట్ అని చెప్తాం కదా. సో నాకు అది బాగా నచ్చింది అంటాం. సో కాబట్టి
మోస్టే వస్తుంది, మోర్ రాదు. సో కాబట్టి ఇది కూడా రాదు. నెక్స్ట్ చూడండి, వాట్ స్ట్రోక్ వన్ మోర్. సో మోరు రాదు, స్ట్రోకు రాదు, ఎందుకంటే స్ట్రోక్ అనేది నెగిటివ్ సెన్స్. సో కాబట్టి మనకి ఇచ్చిన సెంటెన్సే కరెక్ట్గా ఉంది. సో వాట్ స్ట్రక్ మీ మోస్ట్ వాజ్ దేర్ కైండ్నెస్. సో నేను వాళ్ళ యొక్క కైండ్నెస్కి చాలా స్ట్రక్ అయ్యాను, ఇంప్రెస్ అయ్యాను అని. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ, డి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో ఇక్కడ ఏముంది, యూ షుడ్ అవాయిడ్ టు మేక్ సచ్ ట్రివియల్ మిస్టేక్స్. సో ఏముంది ఇక్కడ, you should avoid to make such trivial mistakes. సో అవాయిడ్ మేకింగ్, అవాయిడ్ టు హ్యావ్ మేడ్, అవాయిడ్ మేక్, నో ఇంప్రూవ్మెంట్. చూద్దామా. సో చూడండి ఇక్కడ ఏముంది, అవాయిడ్. సో అవాయిడ్ పక్కన మనకి ఏమొస్తుంది, టు ఇన్ఫినిటివ్ అయితే రాదు. ఓకేనా. అవాయిడ్ పక్కన మనకి 2 + V1 ఫామ్ రాదు. మరి ఏమొస్తుంది అంటే జెరండ్ వస్తుంది. సో జెరండ్ అంటే ఏంటి, V1 + ఇన్ ఫామ్ వస్తుంది. సో ఆప్షన్ మనకి ఎక్కడ ఉంటే మనకి అది ఆన్సర్ అవుతుంది. సో చూడండి ఎక్కడ ఉంది, అవాయిడ్ మేకింగ్. సో అవాయిడ్ వచ్చింది, మేకింగ్. సో టు మేక్ కాదు, మేకింగ్ రావాలి. సో కాబట్టి మేకింగ్ వచ్చింది. సో ఆప్షన్ మనకి ఏమవుతుంది, ఏ అవుతుంది. అవాయిడ్ మేకింగ్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో అవాయిడ్ టు హ్యావ్ మేడ్ రాదు, అవాయిడ్ మేక్ రాదు. ఓకేనా. సో అవాయిడ్ పక్కన ఎప్పుడు మనకి ఏమొస్తుంది, జెరండ్ వస్తుంది, అంటే ఇన్ ఫామ్ వస్తుంది, V1 + ఇన్ ఫామ్ వస్తుంది. సో ఆప్షన్ ఏమవుతుంది, ఏ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ద టీచర్ గేవ్ ద స్టూడెంట్స్ సమ్ అడ్వైజ్. సో చూడండి ఏముంది సెంటెన్స్, ద టీచర్ గేవ్ ద స్టూడెంట్స్ సమ్ అడ్వైజ్. సో ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, అడ్వైజెస్, అడ్వైజ్, అడ్వైజెస్. సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం రూల్స్లో కదా. అడ్వైజ్ అంటే ఏంటి, నౌన్ కదా. అడ్వైజ్ అంటే ఏంటి, ఈ అడ్వైజ్ అంటే ఏంటి, వేర్. సో ఒక్క లెటర్ తేడా ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మారిపోతుంది. సి ఉంటే మనకి నౌన్, ఎస్ ఉంటే అది వేర్బ్. సో ద టీచర్ గేవ్ ద స్టూడెంట్స్ సమ్ అడ్వైజ్. ఆమె ఏం చేసింది, టీచరు స్టూడెంట్స్కి అడ్వైజ్ ఇచ్చింది. సో అడ్వైజ్ అని వచ్చినప్పుడు మనకు అక్కడ ఏమొస్తుంది, నౌన్ ఫామ్ రావాలి. సో అడ్వైజ్ ఇచ్చింది, సో కాబట్టి నౌన్ అవ్వాలి కదా. సో వెర్బ్ కాదు కదా. ఏదైనా పనిని చేసేటప్పుడు మనం వెర్బ్ అనిగా యూజ్ చేస్తాం. అంటే అడ్వైజ్డ్, ద టీచర్ అడ్వైజ్డ్ ద స్టూడెంట్స్ అనట్లా, ద టీచర్ గేవ్ ద స్టూడెంట్స్ సమ్ అడ్వైజ్. ఒక అడ్వైజ్ అనేది ఇచ్చింది. అక్కడ మీనింగ్ ఏంటి, టీచర్ స్టూడెంట్స్కి అడ్వైజ్ ఇచ్చింది అని రావాలి. సో కాబట్టి అడ్వైజ్ అని ఉంది. సో కాబట్టి నౌన్ అవుతుంది. అదే ద టీచర్ అడ్వైజ్డ్ ద స్టూడెంట్స్ అంటే అక్కడ మనకి అడ్వైజ్డ్ యూజ్ చేశారనుకోండి, అప్పుడు అది వెర్బ్ ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏం రావాలి, నౌన్ ఫామ్. సో మరి కరెక్ట్గానే వచ్చిందా, ఎస్. బట్ ఆప్షన్స్కి ఎందుకు రావు చూద్దాం ఒకసారి. అడ్వైజెస్. సో మనకి అడ్వైజెస్ అనే ప్లూరల్ ఫామ్ ఉండదు, ఓన్లీ అడ్వైజ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ అడ్వైజ్ అంటే ఏంటి, ఇక్కడ వెర్ ఫామ్. సో కాబట్టి ఇది కూడా రాదు. నెక్స్ట్ అడ్వైజెస్. సో వెర్ ఫామ్ రాదు కదా, అది సింగులర్ ఉంటే ఏంటి, మనకి ప్లూరల్ ఉంటే ఏంటి. సో మనకి అడ్వైజ్ అనేది వెర్ ఫామ్, ఎస్ ఉంటే వెర్ ఫామ్ కదా. సో కాబట్టి మనకి కావాల్సిన నీడ్ ఏంటి ఇక్కడ, నౌన్. సో కాబట్టి నౌన్ రావాలి, కాబట్టి వెర్బ్ అయితే రాదు. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, అడ్వైజే వస్తుంది. ఓకేనా. సో మనకి ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. సో ఆప్షన్ ఏమవుతుంది, డి అనేది మనకు ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో ఇక్కడ ఏముంది, ఇఫ్ యూ కమ్ అక్రాస్ మై అంబ్రెల్లా ఎనీవేర్ బ్రింగ్ ఇట్ టు మీ, కెన్ యూ. సో ఆప్షన్స్ ఏమున్నాయి, ఈజింట్ ఇట్, డోంట్ యూ, విల్ యూ, నో ఇంప్రూవ్మెంట్. సో ఏమొస్తుంది చెప్పండి, మనకి ఆన్సర్ అయితే విల్ యూ వస్తుంది. ఈజింట్ ఇట్ రాదు, డోంట్ యూ రాదు. ఎందుకు, ఇక్కడ సెంటెన్స్ ఎలా ఉంది, ఇఫ్ యూ కమ్ అక్రాస్ మై అంబ్రెల్లా ఎనీవేర్. నువ్వు ఎక్కడైనా నా అంబ్రెల్లా కనుక చూస్తే దాన్ని తీసుకొచ్చి ఇవ్వు అంటున్నారు. చూస్తే అంటే ఏంటి, అక్కడ డౌట్ సెషన్, అంటే చూస్తే చూడొచ్చు, చూడకపోవచ్చు కదా. సో కాబట్టి అక్కడ మనకి సెంటెన్స్ అనేది నెగిటివ్లో ఉన్నట్టు. సో ఇఫ్ అనే కండిషన్ వచ్చింది అంటేనే మనకి అక్కడ సర్టైన్ సెంటెన్స్ కాదు కదా, డెఫినెట్ సెంటెన్స్ కాదు. సో కాబట్టి మనకి సెంటెన్స్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, నెగిటివ్ సెంటెన్స్ కింద వస్తుంది. సో కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో, సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఈజింట్ ఉంది, అంటే నెగిటివ్. సో కాబట్టి ఇది రాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో డోంట్. సో డోంట్ అనేది కూడా మనకి నెగిటివ్, కాబట్టి ఇది కూడా రాదు. ఓకేనా. సో వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏమొస్తుంది, విల్ యూ వస్తుంది. అది విల్ యూ, కెన్ యూ రెండు పాజిటివ్నే కదా. విల్ యూ ఎందుకు రావాలి, కెన్ యూ ఎందుకు రాదు అంటారా. సో చెప్తా. సో మనం ఎప్పుడైనా ఇఫ్ కండిషన్స్ నేర్చుకున్నామా, ఎస్ కదా. ఇఫ్ కండిషన్స్ నేర్చుకున్నాం కదా. ఇఫ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, విల్ + V1 వస్తుందా. సో కాబట్టి విల్ యూ వస్తుంది. సో ఫస్ట్ కండిషన్లో ఇఫ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, ప్రెజెంట్ సింపుల్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, విల్ + V1 వస్తుంది. అదే సెకండ్ స్ట్రక్చర్లో ఇఫ్ + పాస్ట్ సింపుల్ వస్తే ఏమొస్తుంది, సెకండ్ సెంటెన్స్లో వుడ్ + V1. అదే ఇఫ్ + పర్ఫెక్ట్ టెన్స్ వచ్చినప్పుడు, అంటే హ్యాడ్ + V3 వచ్చినప్పుడు ఏమొస్తుంది, వుడ్ హ్యావ్ + V3 వస్తుందా. సో ఇప్పుడు ఇక్కడ సెంటెన్స్ ఎలా ఉంది, కమ్ అక్రాస్ అంటే ఏంటి, ప్రెజెంట్. సో ప్రెజెంట్ వచ్చినప్పుడు ఏం రావాలి, విల్ + V1. సో కాబట్టి మనకి క్వశ్చన్ ట్యాగ్ కూడా విల్ యూ వస్తుంది. ఓకేనా. సో ఇంకా ఈజీగా చెప్పాలంటే
ఏం చెప్పొచ్చు ఇక్కడ మనకి క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్ రావాలి. సో కాబట్టి విల్ యూ రావాలి. ఈజ్ ఇట్ డోంట్ యూ రాదు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ద ఫ్లోర్ ఆఫ్ ద హాల్ వాజ్ కవర్డ్ బై ఏ కార్పెట్. సో ఇక్కడ ఏముంది కవర్డ్ బై, మరి కవర్డ్ బై కవర్డ్ ఇన్నా, కవర్డ్ విత్, కవర్డ్ అపానా, నో ఇంప్రూవ్మెంట్ అది చూద్దాం. సో ఇక్కడ ఏముంది కవర్డ్ బై. సో మీనింగ్ ఏంటి అసలు సెంటెన్స్ ఇక్కడ? ద ఫ్లోర్ ఆఫ్ ద హాల్ వాజ్ కవర్డ్ బై ఏ కార్పెట్. సో ఫ్లోర్ అనేది కార్పెట్ ద్వారా కవర్ అయిందా? కాదు కదా. సో కాబట్టి బై అనేది రాదు. సో నెక్స్ట్ చూద్దాం చూడండి. కవర్డ్ ఇన్. సో ఫ్లోర్ అనేది కార్పెట్ లోపల కవర్ అయిందంటామా? అనం కదా. సో కాబట్టి ఇది కూడా రాదు. కవర్డ్ విత్. సో ఫ్లోర్ అనేది కార్పెట్తో కవర్ అయ్యింది. సో కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుంది? బి అనేది మన యొక్క ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ కవర్డ్ అపాన్. ఫ్లోర్ అనేది కార్పెట్ మీద కవర్ అయిందంటామా? అనం కదా. సో కాబట్టి ఇది కూడా కాదు. ఓకేనా. సో బై రాదు, సో ఇన్ రాదు, అపాన్ రాదు. సో ఏంటి మీనింగ్? ద ఫ్లోర్ ఆఫ్ ద హాల్ వాజ్ కవర్డ్ విత్ ఏ కార్పెట్. హాల్లో ఫ్లోర్ అనేది కార్పెట్తో కవర్ అయింది అని రావాలి. సో కాబట్టి ఏముంటుంది ఆప్షన్ మనకి? కవర్డ్ విత్ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో this is all about this session. So in next video we will see some more questions based on sentence improvement.